రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించే వార్త ఇవాళ కొన్ని వార్తాపత్రికల్లో వచ్చింది. గుంటూరు అడ్డాగా గుట్కా తయారీ, అలాగే భూముల కబ్జా, అలాగే చూస్తే కనుక గంజాయి వ్యాపారం జరుగుతుందంటూ వచ్చిన వార్తల్లో నిజం ఎంత ఉందంటారు? అందులో మరి గుంటూరులో ఉన్న కింగ్ పిన్ ఎవరు అనుకోవచ్చు అంటారు? గుంటూరు గుట్కా అని చెప్పేసి మరి వార్తల్లోకి వచ్చిందని చెప్తే గతంలో మరి గుంటూరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఏదైతే మన గుంటూరుకి ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు మరి రైడ్ చేసి మరి గుట్కా స్టాక్ పట్టుకున్నారో అప్పుడు మరి నాకు సంబంధం లేదు అద్దెకిచ్చేశానని చెప్పి ఆయన మరి దాట వేసుకున్నాడో ఖచ్చితంగా ఇవాళ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలిసినటువంటి విషయం. ఇవాళ గుట్కా అన్న గంజాయి అన్న ఒకే ఒక పేరు, మొహమ్మద్ ముస్తఫా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే వారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, మరి అమ్ముతుండగా లేదా సేధిస్తుండగా ఏదైనా కానీ ఎన్నోసార్లు పోలీసులకు పట్టుబడినటువంటి పరిస్థితి ఇవాళ నియోజకవర్గంలో ఏ ఒక్కడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే మరి మనం గతంలో మార్టూరు కావచ్చు, పేరేచల్ల కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, ఎక్కడెక్కడో మరి దానిపై ఏ రోజు కూడా మరి ఆయన ఒప్పుకుంటాడా? దొంగ అని ఒప్పుకుంటాడా? ఎదుటోడి మీద వేస్తాడు. అదే విధంగా ముఖ్యంగా అదే జరిగింది. ఖచ్చితంగా ఇవాళ మరి రాష్ట్రంలో అత్యధికంగా గుంటూరులో ఒక గుట్కా కేంద్రంగా గంజాయి హబ్బుగా మార్చినటువంటి ఘనుడు మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే ముస్తఫా అని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు. ముఖ్యంగా మరి ఆయనకి సంబంధించినటువంటి వాటికి దాటి వేసుకోవడానికే ఇవాళ ఆయన ముఖం చెల్లక మరి కొత్తగా వారసురాల్ని రంగప్రవేశం చేయించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా ఆయన చేసి ఉంటే మంచి, ఆయనే మరలా అభ్యర్థిగా మరి టికెట్ సంపాదించుకునేవాడేమో లాబింగ్ చేసి. కానీ ఇవాళ ఆయన ముఖం చెల్లదనే ఇవాళ వాళ్ళ వారసురాల్ని రంగంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఏదైనా సరే ఇవాళ నియోజకవర్గంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలు ఆయన యొక్క కుటుంబాన్ని, యావత్ కుటుంబాన్ని బహిష్కరించి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపించడానికి సంసిద్ధంగా ఉండారనేది స్పష్టంగా చెప్పవచ్చు అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను.